my dear friends, welcome to ISE. Welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. మనం ఈరోజు 10th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఆఫ్టర్ ఉగాది, సో వీఆర్ స్టార్టింగ్ విత్ న్యూ సెషన్, రైట్? తెలుగు నామ సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి మనం కొత్తగా ఏమి ఉండదు, కానీ మన ఎడిటోరియల్ ఎలానో మారుతుంటుంది కాబట్టి సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ లెర్న్ టుడే, రైట్? So we will start our session with revision, editorial, vocabulary and assignment. So starting with editorial, assignment solution తో మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్? సో మొన్న ఇచ్చినటువంటి సొల్యూషన్తో ఒకసారి చూద్దామా. సో లెట్ మీ పుట్ దిస్. ఇస్ ఇట్ విజిబుల్ నౌ? యా, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్, కరెక్ట్, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు అసైన్మెంట్ సొల్యూషన్లో వీ హ్యావ్ గాట్ 9 లెటెడ్ కదా, 9 లెటెడ్ వర్డ్, రైట్? అదొక యాడ్జెక్టివ్, అది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ అంటున్నాడు. అండ్ కాంప్లెక్స్ ట్విస్టెడ్ అనే మీనింగ్ వస్తుంది అంటున్నాడు. ట్విస్టెడ్ అంటే ఏంటమ్మా? ఎంటాంగిల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎంటాంగిల్డ్ అంటే అర్థం ఏంటి? చిక్కుముడులతో కూడిన ఎంటాంగిల్డ్, ఓకే? ట్యాంగిల్ అయిపోవడం అంటే చిక్కుముడులతో, రైట్, నిండి ఉండడం, దట్ ఈస్ కాల్డ్ ఎంటాంగిల్డ్. కాంప్లెక్స్, ఓకే, నాట్ సులభం, నాట్ ఈజీ, రైట్? ట్విస్టెడ్, ఓకే, చిక్కుముడులతో కూడిన. సో దీన్ని మనం ఏమంటామంటే INTRICAT, ఇంట్రికేట్ అంటాం, రైట్? ఇంట్రికసీ, ఇంట్రికసీ అంటాం. ద నౌన్ ఫామ్ ఏంటంటే ఇంట్రికసీస్, నౌన్, ప్లూరల్ నౌన్, ఓకే, ప్లూరల్ నౌన్. అది గ్రేట్ టీచర్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ మేడ్, ద ప్రాసెస్ ఇస్ లాంగ్ అండ్ డాష్ బట్ ద అవుట్కమ్ ఇస్ డాష్. చూసారా? అంటే ఇక్కడ బట్ వచ్చింది కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి కదా, ఎందుకంటే రెండు స్టేట్ వర్బ్స్ కదా, రెండు లాంగ్ అండ్ డాష్. లాంగ్ యాడ్జెక్టివే కాబట్టి ప్యారలిజం, ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి. బట్ వచ్చింది కాబట్టి, బట్ కాంట్రాస్ట్ కాబట్టి ఈ యాడ్జెక్టివ్ ఒకదానికొకటి కాంట్రాక్టింగ్గా ఉండాలి, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలి కదా, రైట్? చూడండి, కంబర్సమ్ నెగిటివే, ఎగ్జాస్టింగ్ కూడా నెగిటివే, అంటే ఇది కాదు, ఓకే? ఎగ్జైటింగ్, హార్ట్నింగ్ రెండు ఆపోజిట్సే, కాకపోతే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ చెప్పండి? యాక్చువల్గా ఇది నెగిటివ్గా ఉండాలి. లాంగ్ అంటున్నాడు నెగిటివ్, అంటే ఇది నెగిటివ్, దీనికి ఆపోజిట్ కాబట్టి ఇది పాజిటివ్. అంటే ఫస్ట్ది నెగిటివ్, రెండోది పాజిటివ్ ఉండాలి కదా. ఫస్ట్ నెగిటివ్, ఎగ్జైటింగ్ పాజిటివ్, హార్ట్నింగ్ ఇస్ బాధ హార్ట్నింగ్ అంటే గుడ్డే, ఎక్సైటింగ్ గుడ్, రెండు పాజిటివ్ కాదు, నెగిటివ్ పాజిటివ్ ఉండాలి. ఇంట్రెస్టింగ్ పాజిటివ్, డిసప్పాయింటింగ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ కాదు. ఆర్డ్యూస్ నెగిటివ్, ఆర్డ్యూస్ అంటే వెరీ కష్టంతో కూడుకున్నది, వెరీ డిఫికల్ట్ అని చెప్పేటప్పుడు మనం ఆర్డ్యూస్ టాస్క్ అంటాం, ఆర్డ్యూస్ జాబ్ అంటాం, రైట్? సంథింగ్ వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? దట్ ఈస్ ఆర్డ్యూస్. దిస్ ఈస్ అ నెగిటివ్ యాడ్జెక్టివ్. అండ్ రివార్డింగ్ కెరియర్ అంటాం, ఓకే? రివార్డింగ్ కెరియర్ అంటే మనకి మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్కి సరైన ఫలితం లభించడం అనే సెన్స్లో రివార్డింగ్, ఓకే? సో దిస్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో అది మీరు కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా దీన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. లాంగ్ అండ్ ఆర్డ్యూస్, చాలా లాంగ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ఎక్కువసేపు మనం చేయాల్సి వస్తుంటుంది, ఓకే? ఇట్ టేక్స్ లాంగ్ టైం, అక్కడ లాంగ్ అనేది టైంకి సంబంధించింది. ఆర్డ్యూస్ అనేది ఇంక తెలిసిందే, వెరీ డిఫికల్ట్. అండ్ అవుట్కమ్ ఈజ్ రియలీ గుడ్, రివార్డింగ్, రైట్? సో ఇది రివార్డింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా వాడటం జరిగింది. సో దట్స్ ఆల్ అబౌట్, రైట్, ఎడిటోరియల్ లైక్ assignment solution. Now we will talk about what we will discuss, revision. Okay, revision చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? advent, right? Yeah, okay, చూడమ్మా, advent అంటున్నాడు. on the route ఏంటి? ఇది రాంగ్, ఓకే? on the trot, అది TROT, on the trot, TROT, ఓకే? చిన్న ప్రింటింగ్ మిస్టేక్, దాన్ని మార్చుకోండి. అడ్వెంట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వాట్? ఇన్ ద అడ్వెంట్ నౌన్ అమ్మా, అడ్వెంట్ అనేది నౌన్, ఓకే? సో నౌన్ కాబట్టి ఇన్ ద అడ్వెంట్ ఆఫ్ ద సమ్మర్ అని నేర్చుకున్నాం లాస్ట్ ఎడిటోరియల్. మనం ఏదైతే డిస్కస్ చేసామన్నా మండే, అడ్వెంట్ ఆఫ్ ద సమ్మర్ అనుకున్నాం. అంటే ఏంటి? అకరెన్స్ ఆఫ్ ద సమ్మర్, రైట్? అకరెన్స్ అని చెప్పచ్చా? అకరెన్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి? అరైవల్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అరైవల్ అనొచ్చు, అకరెన్స్ అనొచ్చు, ఇవన్నీ నౌన్సే, రైట్? అడ్వెంట్ ఈజ్ బేసికలీ నౌన్. సో అకరెన్స్ అనొచ్చు, అరైవల్ అని కూడా చెప్పచ్చు, రైట్? దాని రాకతో అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ అడ్వెంట్. బిగినింగ్, రైట్? బిగినింగ్ అని కూడా చెప్పచ్చు.
క్లియర్. తర్వాత ఆన్ ద ట్రాట్, ఇది ఒక ఫ్రేజ్ అమ్మ. ఈ ఫ్రేజ్కి అర్థం ఏంటి? ఆన్ ద ట్రాట్ అంటే వరుసగా, కన్సిక్యూటివ్లీ అంటాం కదా, దట్ ఈస్ కన్సిక్యూటివ్లీ, వరుసగా. ఇన్ ఏ రో అంటాం, ఇన్ ఏ రో, ఇన్ ఏ రో అంటాం కదా, దట్ ఈస్ ఆన్ ద ట్రాట్, ఇన్ ఏ రో అని చెప్తాం మనం, రైట్. ఆర్ యూ కెన్ సే సక్సెసివ్లీ అని కూడా చెప్పచ్చు కదా, సక్సెసివ్, సక్సెసివ్ డిస్కౌంట్స్ మీరు వినుంటారు. సక్సెసివ్ డిస్కౌంట్స్లో అని చాప్టర్ చదివేటప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్, ఒకదాని తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వడం, దట్ ఈస్ సక్సెసివ్. తర్వాత పార్టెన్షియస్, ఓయూఎస్ కదా, అంటే ఇది యాడ్జెక్టివ్. ఓకే, నెగటివ్ కాంటెక్స్ట్ కదా, పార్టెండ్ అనే వర్బ్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ పార్టెన్షియస్. సో ఏదైనా నెగటివ్ జరగబోతుంది, రైట్. పార్టెన్షియస్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు షో సంథింగ్ ఈస్ నెగటివ్. సో యూ కెన్ సే విచ్ వర్డ్ యూ కెన్ టేక్. ఓమినస్ అని ఏమైనా ఓమినస్, సినిస్టర్ అంటే నెగటివ్ జరగబోతుందనే ఇండికేషన్. ఓమినస్ అని కూడా చెప్పచ్చు. ఓమినస్ అంటే ఏంటి? థ్రెటనింగ్, మనల్ని థ్రెటన్ చేసే విధంగా, ఏదో నెగటివ్ జరగబోతుందని మనల్ని బెదిరించే విధంగా, మనం భయపడే విధంగా, స్కేరీ చేసే విధంగా. స్కేరింగ్ అంటాం కదా, స్కేరింగ్ అన్న, ఓమినస్ అన్న, సినిస్టర్ అన్న, సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ నెగటివ్. సిన్ ఈజ్ అ రూట్ వర్డ్, యూ కెన్ అసోసియేట్ విత్ సమ్ నెగటివ్, రైట్. సినిస్టర్, ఓమినస్. ఓకే, సో అండ్ అలార్మింగ్ అనొచ్చు కదా, అలార్మింగ్, ఒక్కసారిగా మనల్ని అలర్ట్ చేయడం, అలార్మ్ చేయడం, అలర్ట్ చేయడం, రైట్. దట్ ఈస్ ఆల్సో అడ్జెక్టివ్. ఇవన్నీ అడ్జెక్టివ్సే, రైట్. తర్వాత ట్రాక్షన్ ఈజ్ బేసిక్లీ నౌన్. ట్రాక్షన్ అంటే ఏంటమ్మా? గ్రిప్. ఫ్రిక్షన్ అంటాం కదా, లూజ్ ద ట్రాక్షన్ అంటే లూజ్ ద గ్రిప్ అనొచ్చు, లూజ్ ద యూనో గ్రిప్. ఇక్కడ చూడండి, గ్రిప్ ఇచ్చాడు, ఎఫ్, గ్రిప్. కొహరెన్స్ అనొచ్చు, ఎథరెన్స్ అంటే ఏంటి? స్మూత్గా ఒక దాని పట్ల, ఒక రెండు సర్ఫేసెస్ మధ్య ఉండేటువంటి ఆ ఫోర్స్ విత్ విచ్ ద వీల్ కెన్ ఫ్రీలీ మూవ్. టైర్ మీద ఆ గ్రిప్, ఫ్రిక్షన్. ఓకే, గ్రిప్, ఎథరెన్స్, ఫ్రిక్షన్ ఏదైనా అనొచ్చు. ఓకే, సో ఇవన్నీ నౌన్స్ అన్నమాట. సో వీల్ స్మూత్గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ఫ్రిక్షన్, రైట్, ఆ గ్రిప్, ఆ హోల్డ్. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, టెన్షన్ అని కూడా అనొచ్చు. టెన్షన్, మనకుండే టెన్షన్స్ మెంటల్ టెన్షన్ కాదమ్మా, రైట్. ఇట్స్ అ ఫ్రిక్షన్ టెన్షన్ అని కూడా చెప్తాం, రైట్. తర్వాత బ్లిస్టరింగ్ అనేది మనం నెగిటివ్ అడ్జెక్టివ్గా వాడతాం. ఏ కాంటెక్స్ట్లో అమ్మా? బ్లిస్టరింగ్ హీట్ అంటాం. స్కార్చింగ్ సన్ అని మీకు చెప్పాను కదా, ఫ్రీజింగ్ కోల్డ్, గుర్తుందా? ఎటోరియాలో డిస్కస్ చేసేటప్పుడు మనం బ్లిస్టరింగ్ అన్నది మనం హీట్తో వాడతాం, స్కార్చింగ్ సన్ అని చెప్పి, రైట్. అట్లా ఆ కాంటెక్స్ట్లో మనం బ్లిస్టరింగ్ వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్కార్చింగ్, నియరెస్ట్ మీనింగ్, స్కార్చింగ్ సన్. ఓకే, బాగా చాలా వేడిగా ఉన్నటువంటి దాన్ని ఉద్దేశించి మనం స్కాల్డింగ్ అని, స్వెల్టరింగ్ అని, బాయిలింగ్ అని అర్థం వస్తుంది. స్వెల్టరింగ్ అని కూడా చెప్తామమ్మా. ఇవన్నీ పదాలు చాలా ఇంపార్టెంట్. ఒకేసారి మీరు, రైట్, స్కాల్డింగ్, స్వెల్టరింగ్, స్కార్చింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్, ఓకే, బ్లిస్టరింగ్. సిజ్లింగ్ అని కూడా చెప్పచ్చు. సిజ్లింగ్ కాంటెక్స్ట్లు మారుతాయి తప్ప ఆల్మోస్ట్ హాట్ అని చెప్పడం, ఎక్స్ట్రీమ్లీ హాట్ అని చెప్పే కాంటెక్స్ట్లో మనం ఈ అడ్జెక్టివ్ని వాడతాం. నెక్స్ట్ క్లెమెంట్, ఇది కూడా అడ్జెక్టివే, కాకపోతే ఇదేంటి? పాజిటివ్. ఏంటి? ఇన్క్లిమెంట్ వెదర్ అంటాం. ఇన్క్లిమెంట్ అంటే ఏంటమ్మా? హార్ష్గా ఉండే వెదర్, మనకి అనుకూలంగా లేని వెదర్ని మనం ఇంక్లిమెంట్ అంటాం. సో క్లెమెంట్ అంటే దానికి ఆపోజిట్ కదా, ఇన్క్లిమెంట్. ఇన్ అనే ప్రిఫిక్స్ లేదు, ఇన్ అనే ప్రిఫిక్స్ రావడం, ఇన్ అంటే నాట్ క్లెమెంట్. ఇంతకీ క్లెమెంట్ అంటే ఏంటి? అంటే నాట్ మైల్డ్, దట్ ఈస్ హార్ష్, అంతేనా? ఇన్క్లిమెంట్ అంటే నాట్ మైల్డ్, అంటే క్లెమెంట్ ఏమవుతుంది? మైల్డ్, సాఫ్ట్, ఓకే, ప్లెజెంట్ అని చెప్పచ్చు, రైట్. అది పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదం అనమాట. మోడరేట్ అని, టెంపరేట్ అని, బినైన్. మోడరేట్, టెంపరేట్, బినైన్. ఓకే, బినైన్ అన్నది మీకు తెలుసు కదా, BENIGN. బెన్ అంటే ఏంటమ్మా? బెన్ ఈజ్ గుడ్. బెన్ ఈజ్ ఏ వర్డ్ అసోసియేటెడ్ విత్ గుడ్ కదా. బెనైన్ అంటాం, మెలైన్ అంటాం. సో మెలైన్ ఈజ్ హార్మ్ఫుల్, బెనైన్ ఈజ్ హార్మ్లెస్. సో బెనైన్ అంటే అక్కడ మైల్డ్, మనకి అంతగా ఇబ్బంది పెట్టేది కాదు, ప్లెజెంట్ అని చెప్పచ్చు. ఎక్కువగా క్లెమెంట్ అనే అడ్జెక్టివ్ మనం వెదర్తో వాడతాం. క్లెమెంట్ వెదర్, ఇంక్లిమెంట్ వెదర్, రైట్. ఇంక్లిమెంట్ వెదర్ ఈజ్ నాట్ ఫేవరబుల్ అండ్ క్లెమెంట్ ఈజ్ యువర్ ఫేవరబుల్. క్లియర్? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ డిస్టింక్ట్ రైట్ అంటున్నాడమ్మా. రైట్ అంటే మనకి ఇక్కడ నౌన్గా వాడటం జరిగింది కదా, ఏ వచ్చింది కదా, విచ్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ నౌన్. సో రైట్ అంటే ఏంటి? మన హక్కు. డిస్టింక్ట్ అంటే క్లియర్,
అంటే క్లియర్ అంటే మనకి అందరికీ కూడా స్పష్టంగా ఉండాల్సినటువంటి హక్కు, క్లియర్గా తెలియాల్సినటువంటి హక్కు అని అంటున్నాడు. ఏంటి హక్కు? రైట్ టు బీ ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కమ్స్ అమిడ్ ఏ కన్జర్వేషన్ డిలెమా. అది అమిడ్ అనేది ఒక ప్రిపోజిషన్, రైట్? ఒక నెగిటివ్ సిచ్యువేషన్, నెగిటివ్ నౌన్ వాడేటప్పుడు మనం జనరల్గా ఎమిడ్ ఏ కాంట్రవర్సీ అంటాం, ఎమిడ్ ఏ టస్సల్ అంటాం, రైట్? ఎమిడ్ ఏ పాండమోనియం. సో ఎప్పుడైనా ఎమిడ్ అనే ప్రిపోజిషన్ మీరు వాడుతున్నారంటే దెర్ షుడ్ బి సమ్ నెగిటివ్ నౌన్. ఇక్కడ నెగిటివ్ నౌన్ ఏంటి? డిలెమా. డిలెమా అంటే ఏంటమ్మా? మీకు తెలిసిందే, సందిగ్ధత. డిలెమా అంటే సందిగ్ధత, ఏం చేయాలో తెలియకుండా ఏం చేయాలో పాలు పోని సిచ్యువేషన్ని మనం వాట్ వి సే డిలెమా, రైట్? యూఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్ స్టేట్, అన్సర్టైన్, ఏం చేయాలో తెలియట్లేదు. కన్జర్వేషన్ కాపాడుకోవాలి, అదేవిధంగా రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. క్లైమేట్ చేంజ్ ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు ఏవైతే ఉంటాయో, వాటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఫ్రీగా ఉండడానికి కావాల్సినటువంటి హక్కు, రైట్ టు బీ ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. సో ఆ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ నుంచి మనం ఫ్రీగా ఉండడానికి కావాల్సినటువంటి హక్కు, అది ఇప్పుడు కన్జర్వేషన్ అన్నది ఒక డైలమాలో పడిపోయింది అనమాట. కన్జర్వేషన్ని కాపాడుకోవాలి. కన్జర్వేషన్ అంటే ఏంటి? పరిరక్షించాలి. సో పరిరక్షించడం, ఇక్కడేమో ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ నుంచి మనం క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ నుంచి మనం ఫ్రీగా ఉండగలడం, అంటే వీఆర్ నాట్ ఎఫెక్టెడ్, మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండడం. సో అది మన ప్రాథమిక హక్కు. ఈ రెండు కూడా ఎలా అవుతున్నాయి? ఇప్పుడు డైలమాలోకి వచ్చేసాయి. అంటే ఇటు కన్జర్వేషన్ని కాపాడుకోవాలి, ఈ రెండు కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తున్నాయని అర్థం, రైట్? కాపాడుకోవటం, పరిరక్షించడం, అట్లానే ఈ ఫ్రీ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ నుంచి ఫ్రీగా ఉండటం, ఈ రెండు ఒకదానికొకటి, రైట్? ఎక్కడో మనకి దే ఆర్ పిట్టింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. పిట్టింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటమ్మా? ఒకరితో ఒకటి తలపడుతున్నాయి, రైట్? కాంట్రాస్ట్ అవుతున్నాయి. డిలెమా అనేది అది అర్థం, రైట్? సో ఒకసారి మనం ఇది మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్గా మనకి అర్థమైంది. బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ కిందకి మనం చెప్పుకోవచ్చు, రైట్? సో వన్స్ వీ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్, సో ఆర్టికల్లోకి వెళ్దాం మనం ఒకసారి. ట్రై టు రీడ్ ద సెంటెన్స్, ఓకే? అండ్ రికగ్నైజింగ్ ద రైట్ టు బి ఫ్రీ, ఓకే? నేను ఒకసారి వీడియోని పాజ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి, దెన్ యూ ట్రై టు అలైన్ విత్ మీ, రైట్? అండ్ రికగ్నైజింగ్ ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. అడ్వర్స్ అంటే తెలుసు కదా, నెగిటివ్ ఎఫెక్ట్స్, దుష్పరిణామాలు అంటాం కదా, దట్ ఈస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. దీనివల్లమ్మా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల నుంచి కాపాడుకోవడం, ఓకే? దాని నుంచి మనం ఫ్రీగా ఉండాల్సినటువంటి బాధ్యత, హక్కు మనపై ఉందని గుర్తిస్తూ, రికగ్నైజింగ్ అంటే గుర్తిస్తూ, యాజ్ ఎ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్, చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏం చేసింది? హ్యాస్ అడ్వాన్స్డ్ ద కేస్ ఫర్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. హెల్దీ ఎన్వైరన్మెంట్ హెల్దీగా ఉండడానికి, అదేవిధంగా డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నాట్ కాంప్రమైజింగ్ ఎట్ మీ ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క క్వాలిటీ, మీరు ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ వాటర్ కావచ్చు, రైట్? ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని మనం ఎలాంటి క్వాలిటీతో అయితే అనుభవిస్తున్నామో మన తర్వాతి తరాలకు కూడా అదే, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు, రైట్? మనం చేసే డెవలప్మెంట్ వల్ల ఇట్ షుడ్ నాట్ బీ అట్ ద కాస్ట్ ఆఫ్, ఓకే, నేచురల్ రీసోర్సెస్, డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రీసోర్సెస్. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ప్రకృతి ఇచ్చినటువంటి రీసోర్సెస్ని కాపాడుకుంటూనే డెవలప్ చేయటం, రైట్? చెట్లను నరుకుతున్నామంటే ఒక చోట డెవలప్మెంట్ చేయడానికి, సో మరో చోట ఎక్కడో మనం మొక్కలు నాటే ప్రయత్నం చేయడం, సో బ్యాలెన్స్ చేయగలడం, రైట్? గ్రీన్ కవర్ని మొత్తం నాశనం చేసేసి డెవలప్మెంట్ పేరుతో మనం ఆక్సిజన్ శాతాన్ని పడిపోయేలా చేసి మన ఫ్యూచర్ జనరేషన్ సఫర్ అయ్యేలాగా చేయకూడదు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. క్లియర్? సో రాబోయే తరాలకి డెవలప్మెంట్ ఫలాలతో పాటు, రైట్, ప్రకృతి ఇచ్చినటువంటి రీసోర్సెస్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానివ్వకుండా ఉండడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సుప్రీంకోర్టు ఇండియా దాన్ని గుర్తు చేస్తూ, దాన్ని రికగ్నైజ్ చేస్తూ, ఆ రైట్ని, ఏ రైట్ అమ్మా? మన హక్కు ఏంటి? వాట్ ఈస్ దట్ హక్కు? వాట్ ఈస్ దట్ రైట్? అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్, ఓకే? ప్రాథమిక హక్కుగా గుర్తించి, ఓకే, ఒక కేసుని అడ్వాన్స్ చేసింది, ఓకే, ఫర్ ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే ద అపెక్స్ కోర్ట్ హ్యాడ్ లాంగ్ ఎగో రికగ్నైజ్ ద రైట్ టు లివ్ ఇన్ ఏ clean environment as a part of the right to life under Article 21 of the Constitution. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అని అంటాం, ఓకే? రైట్ టు లైఫ్. సో దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్
స్టిపులేటెడ్ ఇన్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో 21st ఆర్టికల్లో మనకి రైట్ టు లైఫ్ అనేటువంటి ఒక హక్కుని రాజ్యాంగం మనకి కల్పించింది. సో దానికి అనుగుణంగానే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్లో బ్రతికే హక్కు మనకైతే ఉంది అన్నట్టుగా కోర్టు ఎప్పుడో రికగ్నైజ్ చేసింది. ఇట్ హ్యాడ్ లాంగ్ ఎగో రికగ్నైజ్ చేసింది, దాన్ని గుర్తించింది. కాకపోతే హౌఎవర్ the court has now reasoned that the right to be protected from climate change and the right to a wholesome environment are two sides of the same coin. ఇప్పుడు కోర్ట్ ఏమని లాజిక్ చెప్తుంది? రీజన్ అంటే అక్కడ ఏంటమ్మా, లాజిక్ చెప్పడాన్ని రీజనింగ్ అంటాం కదా. సో వాట్ ఈస్ దట్ రీజన్? దట్ ద రైట్ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్, మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ క్లైమేట్ చేంజ్ ద్వారా వచ్చేటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం కాపాడుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో అది, మరియు రైట్ టు ఏ హోల్సమ్ ఎన్విరాన్మెంట్. హోల్సమ్ అంటే అక్కడ హెల్దీ అని. హోల్సమ్ అంటే ఏంటి? సో ఎక్కడ కూడా పర్యావరణం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సో హెల్దీగా ఉండడం, రైట్? దట్ ఈస్ హోల్సమ్. హోల్సమ్ అనేది పాజిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్. సో ఈ రెండు కూడా ఒకే కాయిన్కి ఉండేటువంటి రెండు సైడ్స్, అంటే రెండు పార్శ్వాలు అంటాం కదా మనం తెలుగులో. పార్శ్వాలని ఇక్కడ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్, ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు వైపులు అంటాం కదా. దట్ ఈస్ ఆ విధంగా కోర్టు అయితే చెప్పడం జరిగింది. అండ్ గివెన్ ద ఇంక్రీజింగ్ థ్రెట్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ద టైమ్ హ్యాస్ కమ్ టు ట్రీట్ ద ఫార్మర్ యాజ్ ఎ డిస్టింక్ట్ రైట్ అన్నాడు. ఓకే, ఇది మీకు కొంచెం అర్థం కావడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సో దీన్ని నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ గివెన్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్. గివెన్ ద అంటే విచ్ ఈస్ హ్యాపెనింగ్, కండిషన్ అనమాట. వాట్ ఇస్ దట్ కండిషన్? ఇంక్రీజింగ్ థ్రెట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, గివెన్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతంగా థ్రెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏంటా థ్రెట్? క్లైమేట్ చేంజ్ ద్వారా వచ్చేటువంటి థ్రెట్ ఇయర్ పాస్ అవుతున్న కొద్దీ, ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్కి వెళ్తున్నప్పటికీ ఏమవుతుంది? థ్రెట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ద టైమ్ హ్యాస్ కమ్ టు ట్రీట్ ద ఫార్మర్ అన్నాడు. అంటే ఫార్మర్ అంటే అర్థం ఏంటి? అంటే రైట్ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ అండ్ రైట్ టు ఏ హోల్సమ్ ఎన్విరాన్మెంట్, రెండు పదాలు వాడాడు కదా. సో ఫార్మర్ అంటే ఏది? ఫస్ట్ది. లాటర్ అంటే సెకండ్, దాన్ని ఉద్దేశించి చెప్పడం. సో ఫార్మర్ అంటే ఏది? రైట్ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలని మనల్ని మనం కాపాడుకోవడానికి గురించి ఇక్కడ ఫార్మర్తో చెప్పడం జరిగింది. ఇట్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ రైట్. డిస్టింక్ట్ రైట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ క్లియర్ రైట్ అనమాట, మీకు ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కు. ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద వేగరీస్ అన్నాడు. వేగరీస్ అంటే ఏంటమ్మా? అన్సర్టైనిటీస్ అంటాం. అంటే అన్ప్రిడిక్టబుల్గా ఉండడం, ఎలా మారుతుందో మనకి, ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియకపోవడం, దాన్నే మనం వ్యాగరీస్ అంటాం. అన్ప్రిడిక్టబిలిటీస్ అని చెప్పచ్చు. అలానే మనకి ఇంకొక మంచి పదం కూడా ఉంది. వాట్ వి సే దట్ విసిసిట్యూడ్స్ అంటాం. విసిసిట్యూడ్స్ అన్నా, వ్యాగరీస్ అన్నా, అన్ప్రిడిక్టబిలిటీ అన్నా ఎప్పుడు ఏది ఉంటుందో తెలియకపోవడం, అన్సర్టెనిటీస్ని మనం వ్యాగరీస్ అని చెప్పుకుంటాం, రైట్? ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంతే కదా, ఒకసారి అతివృష్టి వస్తుంది, ఒకసారి అనావృష్టి వస్తుంది, అంటే ఫ్లడ్స్ రావచ్చు, డ్రాట్ రావచ్చు. సో క్లైమేట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి ఏమాత్రం కూడా అవగాహన ఉండట్లేదు కదా. సో హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ త్రూ ఫ్యాక్టర్స్ రేంజింగ్ ఫ్రమ్ రైజింగ్ టెంపరేచర్స్, స్టార్మ్స్ అండ్ డ్రాట్స్ టు ఫుడ్ షార్టేజెస్ డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్ అండ్ షిఫ్ట్స్ ఇన్ వెక్టార్ బోర్న్ డిసీజెస్. చూసారా? అయితే ఈ క్లైమేట్ చేంజ్ ఇంత అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది సొసైటీ మీద, జీవన విధానం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఏ మార్గాల ద్వారా? త్రూ ఫ్యాక్టర్స్ రేంజింగ్ ఫ్రమ్, అంటే ఏ మార్గాల ద్వారా ఆ ఇంపాక్ట్ అనేవి పడుతున్నాయి, అడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేది చూద్దాం. ఒకటి రైజింగ్ టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్ మీకు తెలిసిందే, రైట్? టెంపరేచర్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఆర్కిటిక్ ఓషన్లో, రైట్, మంచు కరిగిపోయి సీ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. స్టార్మ్స్, డ్రాట్స్ మీకు చెప్పాను కదా, అతివృష్టి, అనావృష్టి. టు ఫుడ్ షార్టేజెస్, ఒక్కోసారి క్రాప్ ఫెయిల్యూర్ వల్ల పంట దిగుబడి పడిపోవడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ షార్టేజ్ అనేవి ఏర్పడతాయి, ఆహారాలు ఏమి, ఓకే, ఎందువల్ల? క్రాప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో అటువంటి సీజన్లో మనకి డ్రాట్స్ వచ్చే టైంలో క్రాప్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ మనకి దొరకడం కష్టమైపోతుంది. అదేవిధంగా వెక్టార్ బోర్న్ డిసీజెస్. వెక్టార్ అంటే ఎవరు? అంటే డిసీజెస్ని క్యారీ చేసే ఏజెంట్స్ని మనం వెక్టార్స్ అంటాం. అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం వెక్టార్ బోర్న్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే విచ్ ట్రాన్స్మిట్స్ ద డిసీజెస్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అనదర్ ఆర్గనిజం, దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ బోర్న్ డిసీజెస్. అంటే క్యారింగ్ అనమాట.
సో ఒక నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేది కమ్యూనికబుల్ డిసీజెస్గా మనం ఏదైతే చెప్పుకుంటామో వాటినే మనం వెక్టార్ బాండ్ డిసీజెస్గా కూడా చెప్పచ్చు. ఇఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ లీడ్ టు అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, ద రైట్ టు ఈక్వాలిటీ విల్ ఆల్సో బీ వైలేటెడ్ యాజ్ ద పూరర్ underserved communities will not be able to cope with the adversity. చూసారా, ఇక్కడ ఒక పాయింట్ని, చాలా వ్యాలిడ్ పాయింట్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతున్నప్పుడు ఆర్ క్లైమేట్ చేంజ్, ఈ రెండిటి వల్ల రాబోయే పరిణామాలు ఏంటి? అక్యూట్ షార్టేజ్. అక్యూట్ అంటే వెరీ, ఎక్స్ట్రీమ్ అంటాం కదా, ఎక్స్ట్రీమ్ షార్టేజ్ని మనం అక్యూట్ అనే యాడ్జెక్టివ్తో చెప్పుకుంటాం. సో సంథింగ్ ఈజ్ అక్యూట్ మీన్స్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. అలానే రిలేటెడ్ టు వాట్? షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ కావచ్చు, ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, వీటి షార్టేజ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది విత్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. దాంతోపాటు రైట్ టు ఈక్వాలిటీ అనేది ఏదైతే ఫండమెంటల్ రైట్గా మనం చెప్పుకొని వస్తున్నామో, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, అది కూడా వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి సార్ రైట్ టు ఈక్వాలిటీ అనే రైట్ కన్సర్న్ ఎలా వైలేట్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. వస్తుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ద పూరర్ సెక్షన్స్, రైట్, పేద ప్రజలు వాళ్ళు ఏమవుతారు? అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్ అన్నా పూరర్ అన్నా ఏంటమ్మా, సో దే ఆర్ వెరీ, వాళ్ళకి అంటే దే కెనాట్ కోప్ విత్ ద అడ్వర్సిటీ అనే పదాన్ని వాడాడు. కోప్ విత్ అంటే మేనేజ్. కోప్ విత్ అన్నది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, కోప్ అనే వర్బ్తో విత్ అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ ఫిక్స్డ్. మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే కోప్ అప్ విత్ అని ఒక్కోసారి సెంటెన్స్లో ఫ్రేమ్ చేసి వాట్ ఈస్ ద ఎర్రర్ అని అడగచ్చు. ఆర్ బ్లాంక్స్లో మీకు కోప్ అప్ విత్ అని, అంటే బ్లాంక్ ఇచ్చి కోప్ తర్వాత విత్ అని ఇవ్వకుండా కోప్ అప్ అని ఇస్తాడు. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు మార్క్ యువర్ ఆన్సర్ as విత్. సో కోప్ విత్ ద అడ్వర్సిటీ అన్నాడు. యాడ్వర్స్ సిచ్యువేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, యాడ్వర్స్ అని. సో యాడ్వర్స్ అనే యాడ్జెక్టివ్కి నౌన్ ఫామే అడ్వర్సిటీ, అంటే కష్టకాలాలు, డిఫికల్టీస్ని మనం ఇంగ్లీష్లో యాడ్వర్సిటీ అంటాం. దాని యాంటనిమ్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రాస్పెరిటీ అంటారు. ప్రాస్పెరిటీ అంటే సంథింగ్ హ్యాపెనింగ్ గుడ్, అడ్వర్సిటీ ఈస్ నెగటివ్. సో అడ్వర్సిటీ అనేది నౌన్, అడ్వర్స్ అనేది అడ్జెక్టివ్. సో ఇప్పుడు ఒకవేళ ఇలాంటి కమ్యూనిటీస్, పూర్ సెక్షన్కి చెందినటువంటి కమ్యూనిటీస్ కావచ్చు, అండర్ సర్వ్డ్ అన్నారు చూసారా. అండర్ సర్వ్డ్ అంటే ఏంటి? వల్నరబుల్ సెక్షన్స్, అంటే పేద ప్రజలను ఉద్దేశించే వారు ఎవరు కూడా ఇటువంటి అడ్వర్సిటీస్ని తట్టుకునేటువంటి పొజిషన్లో వారు ఉండరు. దానివల్ల రైట్ టు ఈక్వాలిటీ అనేది సమానత్వం కదా, అందరూ సమానం అనేటువంటి హక్కు ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో దానికి భంగం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఇది మనం గమనించవచ్చు. The court's emphasis on climate change came in a case that pitted the concern over multiple deaths of the Great Indian Bustard due to solar power transmission lines against the India's international obligation to meet its emission reduction and increase its energy capacity through non-fossil fuel sources. So, కోర్టు దేని మీద ఎంఫసిస్ చేయాలనుకుంటుంది? ఎంఫసిస్ అనే పదం చూసారా, అంటే నొక్కి వక్కాణించడం, దానిపైన స్ట్రెస్ చేయడం, రైట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. అయితే ఒక కేసు గురించి మాట్లాడుతుంది. ఏంటా కేసు అమ్మా? పిట్టెడ్ ద కన్సర్న్ అన్నాడు. పిట్టెడ్ అనే వర్బ్ చాలా ఇంపార్టెంట్. పిట్టెడ్ అనే పదం వాడాడు. ఇందాక కూడా నేను చెప్తూ మాటల సందర్భంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైటిల్ గురించి మాట్లాడేటప్పుడు పిట్టెడ్ అనే వర్బ్ని వాడడం జరిగింది. సో పిట్టెడ్ అంటే ఏంటమ్మా? కంపీట్ అనే సెన్స్లో వాడతాం. సో వారితో కంపీట్ చేయడం. ఎవరితో కంపీట్ చేస్తుంది? ఏది ఎవరితో కంపీట్ చేస్తుందో చూద్దాం. ఒకటి, కన్సర్న్ ఓవర్ మల్టిపుల్ డెత్స్, చాలా సంఖ్యలో చనిపోతున్నాయి. ఏంటమ్మా అవి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, రైట్, ఆ యానిమల్స్ ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. ఎందువల్ల? డ్యూ టు సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అగెయిన్స్ట్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే మీకు తెలుసు. ఆబ్లిగేషన్ అంటే ఏంటమ్మా? దట్ వీ హ్యావ్ టు ఫాలో. దాని నుంచి మనం తప్పించుకునేది లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. యూ హ్యావ్ టు ఫాలో. దాన్నే మనం ఆబ్లిగేషన్ అంటాం. మనకున్నటువంటి గోల్స్ ఏంటి? ఎమిషన్ రిడక్షన్. ఎమిషన్స్ని మనం ఎట్లయినా కార్బన్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేయడానికి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్, సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని వాడాల్సి వస్తుంది. కాకపోతే ఈ సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏర్పాటు ఎందుకు చేస్తున్నాం? టు మీట్ ఎమిషన్ రిడక్షన్. ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలనేటువంటి గోల్తో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇవి తగలడం వల్ల ఏమవుతున్నాయి? ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి ప్రాణాలని కోల్పోతున్నాయి. సో ఈ రెండు ఇప్పుడు ఎలా అవుతున్నాయి? ఒకదాంతో ఒకటి కంపీట్ అవుతున్నాయి. యువతల మనం ఈ గోల్ని కాపాడుకోవాలి, ఎమిషన్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలి. అట్లానే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, వీటితో ఎందుకు సార్ ప్రాబ్లం? ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, అంటే ఆల్మోస్ట్ ఇవి అంతరించిపోయేటువంటి స్టేజ్లోకి వచ్చేసాయి. అంటే వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువైపు ఎన్విరాన్మెంట్ కూడా మనం
కాపాడుకోవాలి. అంటే ఈ రెండింటిని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సినటువంటి ఒక ఛాలెంజ్ మన దగ్గర ఉంది. మన ఎదురుగా ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి? సో వీ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ దీస్ కన్సర్న్స్. ఒకటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ని కాపాడుకోవడం, రెండు మన ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయడానికి ఏదైనా స్టెప్స్ తీసుకోవాలి, రైట్? అండ్ ఇంక్రీజ్ ఇట్స్ ఎనర్జీ కెపాసిటీ త్రూ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా మనం కానీ మన ఎనర్జీ కెపాసిటీని పెంచుకోవడం వల్ల క్లైమేట్ చేంజ్ మీద వచ్చేటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్స్ని మనం చాలా వరకు నివారించవచ్చు కదా. సో దీని మీదే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సెకండ్ పారాగ్రాఫ్ విషయానికి వస్తే, ద కాంటెక్స్ట్ ఈజ్ ఎ కనండ్రమ్ పెక్యులియర్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. కనండ్రమ్ అంటే మంచి పదం అమ్మ, ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. కనండ్రమ్ అనేటువంటి వర్డ్ని మీకు సినోనిమ్స్గా అడగడం జరిగింది, రైట్? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్గా కూడా అడుగుతుంటాడు. కనండ్రమ్ ఈజ్ బేసిక్లీ నెగటివ్ వర్డ్. కనండ్రమ్ అంటే ఏంటమ్మా? చిక్కుముడి అని చెప్పచ్చా? చిక్కుముడినే మనం కనండ్రమ్ అంటాం. పెక్యులియర్ అంటే కొంత పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో మాత్రమే అది అప్లికబుల్. పెక్యులియర్ ఈజ్ స్ట్రేంజ్, నాట్ ఎవ్రీవేర్. ఓకే, స్పెసిఫిక్, ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలోనే అది పెక్యులియర్గా ఉంది. ఏంటది కనండ్రమ్? చూద్దాం ఒకసారి. ద బెంచ్ వాజ్ ఫేస్డ్ విత్ ఎ ప్లే బై 3 యూనియన్ మినిస్ట్రీస్. ప్లీ అంటే ఏంటమ్మా? రిక్వెస్ట్. అర్జీ అంటాం కదా, అర్జీలు అయితే పెట్టడం జరిగాయి. ఏంటమ్మా? 3 మినిస్ట్రీస్ అనమాట. ఒకటి ఎన్వైరన్మెంట్కి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ 3 మినిస్ట్రీస్ కూడా బెంచ్ ధర్మాసనం ముందు ఒక రిక్వెస్ట్ని అయితే పెట్టాయి, అర్జీని అయితే పెట్టాయి. ఏమని? సీకింగ్ మోడిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్స్ April 2021 order that sought to protect the critically endangered Great Indian bustard from being killed in collisions with power transmission lines put up by solar energy companies in Rajasthan and Gujarat. ఇందాక అన్నాడు కదా సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అని. ఆ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఏవి? గుజరాత్, రాజస్థాన్కి చెందినటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయంటే, సోలార్ ఎనర్జీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పవర్ ట్రాన్స్మిషన్ కోసం వాళ్ళు కొన్ని లైన్స్ని అయితే సెటప్ చేసుకున్నారు. ఓకే, ఈ లైన్స్నే తాకి మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చనిపోతున్నాయి బేసిక్గా. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఆల్మోస్ట్ అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. వీటిని మనం కన్జర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్లో ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అని కోర్టు క్లియర్గా నిర్దేశించింది కదా. సో ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఇన్ కొలిజన్స్, వాటిని ఆ కొలిజన్స్ నుంచి కాపాడాలి అన్నట్టుగా కోర్టు అయితే అప్పుడు ఏప్రిల్ 2021లో ఆర్డర్ అయితే పాస్ చేసింది. దాన్ని మీరు మాడిఫై చేయాలి అన్నట్టుగా ఈ 3 మినిస్ట్రీస్ అన్నవి ఒక అర్జీని అయితే పెట్టుకున్నాయి. అయితే ఎక్కడెక్కడమ్మా అవి? రాజస్థాన్, గుజరాత్కి చెందినటువంటి ప్రైవేట్ కంపెనీస్, సోలార్ ఎనర్జీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని సెటప్ చేసుకున్నాయి, రైట్? ద ఎర్లియర్ ఆర్డర్ హ్యాడ్ డిరెక్టెడ్ that all low voltage power lines in both priority where the bird is known to live and potential where conservation efforts are going on areas to be laid underground and existing overhead lines converted to underground lines. ఓకే, అంతకు ముందు ఇచ్చినటువంటి ఆర్డర్, ఎర్లియర్ ఆర్డర్ అంటే అంతకు ముందు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏమని పేర్కొంది? సుప్రీంకోర్టు ఏమని దిశానిర్దేశం చేసింది? ఆల్ లో వోల్టేజ్ పవర్ లైన్స్, పవర్ లైన్స్ ఏవైతే లో వోల్టేజ్తో ఉన్న పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ బోత్ ప్రయారిటీ అండ్ పొటెన్షియల్. ప్రయారిటీ అంటే ఏంటి? ప్రయారిటీ అంటే అక్కడ మనకి బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది, వేర్ ద బర్డ్ ఈజ్ నోన్ టు లివ్. ఓకే, బర్డ్ ఈజ్ నోన్ టు లివ్ అండ్ పొటెన్షియల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఈ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ అండర్ గ్రౌండ్లో వేయాల్సి వస్తుంది. ఓవర్ హెడ్లో ఉండేటువంటి పవర్ లైన్స్ని తీసేసి వాటిని అండర్ గ్రౌండ్లో మనం వేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నట్టుగా అంతకు ముందు ఇచ్చినటువంటి ఆర్డర్లో కోర్టు అయితే నిర్దేశించింది. ఓకే, ఎగ్జిస్టింగ్ ఓవర్ హెడ్ లైన్స్ కన్వర్టెడ్ టు అండర్ గ్రౌండ్ లైన్స్, అండర్ గ్రౌండ్ లైన్స్లోకి వాటిని కన్వర్ట్ చేయాలి అన్నట్టుగా కోర్టు అయితే నిర్దేశించింది. ఇట్ హ్యాడ్ ఆల్సో డిరెక్టెడ్ దట్ హై వోల్టేజ్ లైన్స్ ఇన్ ఐడెంటిఫైడ్ ఏరియాస్ బి షిఫ్టెడ్ బిలో ద గ్రౌండ్. హై వోల్టేజ్ లైన్స్ కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తున్నారో వాటిని కూడా గ్రౌండ్కి కిందన షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది. ద మోడిఫికేషన్ వాజ్ సాట్
The modification was sought as conversion to underground lines was technically not possible and too expensive, and the renewable energy sector was adversely affected by the order, especially because the area had considerable solar and wind energy potential. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఎందుకు అర్జీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే ఇప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. మోడిఫికేషన్ ఏదైతే కోరుకుందో, కోర్టు ఏదైతే నిర్దేశించిందో ఆ మోడిఫై చేయమని, రైట్, అండర్ గ్రౌండ్ లైన్స్లోకి ఏదైతే కన్వర్ట్ చేయమని చెప్పిందో అది టెక్నికల్గా పాసిబుల్ కాదు. చూసారా, ఇట్ వాజ్ టెక్నికలీ నాట్ పాసిబుల్. టెక్నికల్గా అది పాసిబుల్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. అదేవిధంగా చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారము, టూ ఎక్స్పెన్సివ్ అన్నాడు కదా, మనీతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలా ఎక్స్పెన్సివ్ అవ్వబోతుంది. అండ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్, ఎస్పెషలీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ దీనివల్ల బాగా దెబ్బతింటుంది, చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వాజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ వల్ల ఖచ్చితంగా రెన్యూబుల్ సెక్టర్కి చెందినటువంటి ఎనర్జీకి చెందినటువంటి సెక్టర్ దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతుంది. ఎస్పెషలీ బికాస్ ద ఏరియా అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ద ఏరియా అని ఎందుకన్నాడు? ద ఏరియా ఇస్ రిఫరింగ్ టు రాజస్థాన్ అండ్ గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాలకి చెందినటువంటి ఏరియాని ఉద్దేశించి ద ఏరియా అన్నాడు. హ్యాడ్ కన్సిడరబుల్ అంటే చాలా వరకు, ఇన్ గుడ్ నెంబర్, ఓకే, లార్జ్ నెంబర్ని మనం కన్సిడరబుల్ అంటాం. కన్సిడర్ అన్నది బేసిక్గా వర్బ్, కన్సిడరేషన్ నౌన్, కన్సిడరబుల్ అడ్జెక్టివ్. కన్సిడరబుల్ అమౌంట్ అంటే గుడ్ అమౌంట్ ఆఫ్, ఓకే. అక్కడ ఆ ప్రాంతాల్లో సోలార్ విండ్కి సోలార్ పొటెన్షియల్, సోలార్ ఎనర్జీకి విండ్ ఎనర్జీకి చాలా పొటెన్షియల్ ఉంది. మరి అలాంటి ప్లేసెస్లో మనం అండర్ గ్రౌండ్ వాడాలి అనేటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ రెన్యూబుల్ సెక్టర్స్ అనేవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అదే విషయాన్ని ఆ మూడు మినిస్ట్రీస్ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాయి. The court has now asked an expert committee to decide on the extent of underground and overground lines and recalled its earlier orders. చూసారా, సో ఇప్పుడు కోర్టు ఏం చేసింది, దానికి బదులుగా ఇమీడియట్గా ఏం చేసిందంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని ఆదేశించింది. దేనికి, ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ ఓవర్ గ్రౌండ్ లైన్స్ మీద ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది ముందుగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఒకసారి పునఃపరిశీలన అంటాం. రీకాల్డ్ అంటే వాటిని మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది కోర్టు అయితే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసి దాన్ని డిసైడ్ చేయడానికి ఒక బాధ్యతనైతే అప్పగించింది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ ద కంట్రీస్ కార్బన్ ఫుట్ ప్రింట్ and the need to protect a critically endangered species are at odds with each other. ఇందాక చెప్పిన దానికి పిట్ అగెనిస్ట్ అన్నాం కదా, పిట్ అగెనిస్ట్ ఈచ్ అదర్ అని, ఒకదాంతో ఒకడు కాంట్రడిక్ట్ అవ్వడం అనే సెన్స్లో ఇక్కడ ఆర్ ఎట్ ఆడ్స్ అని అన్నాడు. అంటే ఒకదాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇంకొకటి సఫర్ అవ్వడం. ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనకేంటి, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ పెట్టుకున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేద్దామంటే ఇవి చనిపోతున్నాయి. సో ఈ రెండు ఒకదానికొకటి కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ అంటున్నాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ దురదృష్టకరమైనటువంటి పరిణామం. ద సూనర్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ ద బెటర్. చాలా బాగా యూజ్ చేశాడమ్మా, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. ద సూనర్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ ద బెటర్. ఎంత త్వరగా ఒక సొల్యూషన్ని మనం రాబట్టగలుగుతామో అంత మంచిది అని చెప్తున్నాడు. ద సూనర్ ద బెటర్, ద సూనర్ ద బెటర్. ఓకే, ఇది ఎప్పుడు వాడతామంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని చెప్పేటప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని వాడతాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకే, కంట్రీ యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గించే ప్రయత్నం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే భాగంగా ఇంకా సొల్యూషన్స్ ఎట్లా వస్తాయన్నది మనం వేచి చూడాలి. త్వరగా రావాలని కూడా మనం కోరుకోవాలి. Right? That's all about today's editorial. Hope you have learned so many good things from this editorial. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత మనం ఒకసారి వొకాబులరీని చూద్దామా. రెండవ ఎడిటోరియల్లో వచ్చినటువంటి రైట్ కొత్త వర్డ్స్ కావచ్చు, ఫ్రేజెస్ని కావచ్చు, ఒకసారి మనం స్టడీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, గ్రాస్ అనేటువంటి పదాన్ని వాడాడు. గ్రాస్కి రెండు అర్థాలు ఉంటాయి. గ్రాస్ ఇన్కమ్ విన్నారా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, మనకి ఎకానమీలో కూడా గ్రాస్ అనేది వస్తుంటుంది కదా. వాట్ ఈస్ ద గ్రాస్ అమౌంట్, గ్రాస్ వాల్యూ అని. గ్రాస్ కలెక్షన్స్, సినిమాల్లో కూడా మనకి గ్రాస్ కలెక్షన్స్ అంటారు కదా. నెట్, గ్రాస్. నెట్ అంటే ఏంటి, కొన్ని మైనస్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేసాక వచ్చేది నెట్.
గ్రాస్ అనేది ఓవరాల్గా వచ్చేటువంటి రెవెన్యూ. సో గ్రాస్ అంటే టోటల్ అని చెప్పొచ్చు, ఇన్ టోటల్. సో మొత్తంగా వచ్చేదాన్ని మనం గ్రాస్ అంటాం. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ ఈజ్ ద మనీ దే అర్న్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ఇట్. అంతే కదా, ట్యాక్స్ డిడక్షన్ అవ్వక ముందు ఉండేటువంటి అమౌంట్ని మనం గ్రాస్ అమౌంట్ అంటాం. అంటే వన్స్ ద ట్యాక్సెస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ ఇట్ బికమ్స్ యువర్ నెట్ ఇన్కమ్. సో నెట్ అనేది గ్రాస్ కంటే తక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే ట్యాక్సెస్ అనేవి దాని నుంచి తీయబడతాయి కాబట్టి. సో దట్ ఈస్ గ్రాస్. అదొక మీనింగ్ ఉంది. రెండొక మీనింగ్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ గ్రాస్ వైలేషన్ అన్నాడు. చూసారా, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన అంటాం. వైలేషన్ అంటే ఉల్లంఘన, తీవ్ర ఉల్లంఘన. తీవ్ర అనే పదానికి కూడా అర్థం గ్రాస్. అంటే ఒక నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్ని మాడిఫై చేయడానికి వాడే అడ్జెక్టివ్గా గ్రాస్ని మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఫ్లాగ్రెంట్ నెగటివ్, బ్లాటెంట్ నెగటివ్, గ్లేరింగ్ నెగటివ్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఇవి ఎప్పుడు వాడతాం? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని అంటారు చూసారా. ఫ్లాగ్రెంట్ యాక్ట్, ఫ్లాగ్రెంట్ డిజోబీడియన్స్, ఫ్లాగ్రెంట్ వైలేషన్, ఇవన్నీ ఏంటి? తీవ్రమైన, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని చెప్తాం కదా. ఆ కాంటెక్స్లో మనం ఈ యాడ్జెక్టివ్ని వాడచ్చు. సో గ్రాస్ ఇన్కమ్ అనే మీనింగ్లో టోటల్ అనే మీనింగ్ వస్తుంది, అలానే ఇక్కడ బ్లాటెంట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో రెండు సందర్భాల్లో కూడా మనం గ్రాస్ని వాడుతుంటాం. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వర్డ్. సెకండ్ వర్డ్ విషయానికి వస్తే కనుక ఒకసారి చూద్దాం. ఎక్యూట్, ఇది కూడా అలాంటిదే. ఎక్యూట్ పవర్టీ అన్నాం, ఎక్యూట్ షార్టేజ్ అన్నాం. ఎక్యూట్ కూడా తీవ్రమైన, రైట్. సీరియస్, క్రిటికల్, గ్రేవ్. సీరియస్, గ్రేవ్, క్రిటికల్, ఇవి కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. ఎక్యూట్ షార్టేజ్ ఆఫ్ పవర్ అంటాం, ఎక్యూట్ పవర్టీ అంటాం. ఇది కూడా నెగటివ్ నౌన్స్తో వాడే యాడ్జెక్టివ్. ద ప్రాబ్లమ్ ఆఫ్ పవర్టీ ఈస్ పర్టికులర్లీ ఎక్యూట్ ఇన్ రూరల్ ఏరియాస్. సివియర్గా మనం చెప్పుకోవచ్చు. గ్రేవ్ అన్నా, సివియర్ అన్నా, సీరియస్ అన్నా అన్నీ కూడా తీవ్రమైనది అని చెప్పడం. ఇఫ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ ఈజ్ ఎక్యూట్ ఇట్ కాజెస్ సెవరల్ ప్రాబ్లమ్స్ ఆర్ డ్యామేజ్. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చే అవకాశం ఉండే సిచ్యువేషన్ని మనం ఎక్యూట్ డిస్ట్రెస్ అంటారు. ఎక్యూట్ డిస్ట్రెస్. సో నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్గా మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. తర్వాత అబామినబుల్, ఏబిఎల్ఈ కదమ్మా, అంటే ఇది ఖచ్చితంగా యాడ్జెక్టివ్. అది పాజిటివా నెగటివా? నెగటివ్ కాంటెక్స్ట్. ఎట్లా సార్? ఒకసారి చూద్దాం. ద ప్రిజనర్స్ ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ ఏ అబామినబుల్ కండిషన్. అబామినబుల్ అంటే ఏంటమ్మా? చూసారా, జైల్లో ఉండే ఖైదీలు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది? జుగుప్స అంటాం కదా. జుగుప్స విన్నారా? జుగుప్సాకరమైన అంటే వెరీ బ్యాడ్ ఆర్ వెరీ అన్ప్లెజెంట్. సో దట్ ఈస్ అ నెగటివ్ యాడ్జెక్టివ్ విచ్ వీ అసోసియేట్ విత్ అబామినబుల్. అబామినబుల్ ఈజ్ బేసికలీ నెగటివ్ యాడ్జెక్టివ్. వాటితో మనం ఆఫుల్ అని కానీ, డిటెస్టబుల్ అని కానీ, అబిస్మల్, ఇవి కూడా చాలా మంచి వర్డ్స్. వీటిని జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్ దెమ్. డిటెస్టబుల్ అన్న జుగుప్స కల్పించేది. హేట్రెడ్, ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ అని చెప్పడం. బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఓకే, తర్వాత రీక్ అన్నాడమ్మా. రీక్ అన్నది ఏదైనా సంథింగ్ స్మెల్, బ్యాడ్ స్మెల్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం రీక్స్ ఆఫ్ అని అంటాం. రీక్స్ ఆఫ్ గార్లిక్ అన్నట్టు సార్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఎక్కువగా రీక్ అనేటువంటి వర్బ్తో మనం ఫిక్స్డ్గా వాడేటువంటి వర్బ్, ప్రిపోజిషన్ అనమాట. రీక్డ్ ఆఫ్ సంథింగ్, రీక్డ్ ఆఫ్ సమ్ బ్యాడ్, సంథింగ్ అన్ప్లెజెంట్ అని చెప్పడం. ఇవన్నీ చూసారా, నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ వచ్చాయి ఈరోజు. ఓకే, నెగటివ్ వర్బ్. దీన్ని నెగటివ్ నౌన్గా కూడా వాడచ్చు. రీక్ని మనం వర్బ్గా కూడా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు, ఇండికేటింగ్ బ్యాడ్ స్మెల్ ఆర్ అన్ప్లెజెంట్ స్మెల్. టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ అన్ప్లెజెంట్ స్మెల్, స్మెల్ ఆర్ స్టింక్ అనొచ్చు, రైట్. దట్ ఈస్ అబౌట్ రీక్. నెక్స్ట్ కమింగ్ టు స్నోబాల్. స్నోబాల్ అన్నది మీకు తెలుసు కదా. జనరల్గా ఒక మాస్ ఆఫ్ స్నో పైనుంచి కింద పడుతున్నప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు వచ్చేటువంటి మాస్ ఆఫ్ ఐస్ అంతా అలా 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 పెరుగుతూ పోతుంది. సైజ్ అనేది పెరుగుతూ పోతుంది, ఎందుకంటే ఇట్ విల్ క్యారీస్ ద స్నో విత్ ఇట్. సో పైనుంచి కిందకు వచ్చేసరికి దాని మాస్ అనేది పెరుగుతూ వచ్చేస్తుంది. ఆ రాయి యొక్క సైజ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు? ఇట్ క్యారీస్ ద మాస్ ఆఫ్ ఐస్ విత్ ఇట్. సో ఎప్పుడైనా ఏదైనా స్నోబాల్ అయిందంటే అర్థం ఏంటంటే ఇంటెన్సిఫై అయిపోయింది, ఆర్ యూ కెన్ సే ప్రొలిఫరేట్, మల్టిప్లై అయిపోవడం, ఎస్కలేట్, హైటెన్. చూసారా, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అనే మీనింగ్ వస్తున్నాయి. చూసారా, మీకు ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఎస్కలేట్ అనే పదం, ఎస్కలేషన్ అంటాం కదా. ఎస్కలేటర్, వాట్ ఇట్ డస్? ఇట్ విల్ ఇంటెన్సిఫై, ఇట్ విల్ హైటెన్, రైట్. సో ఆ విధంగానే ఐ సజెస్టెడ్ ఎ ఫ్యూ డ్రింక్స్ ఆఫ్టర్ వర్క్ అండ్ ద హోల్ థింగ్ స్నోబాల్డ్ ఇన్ టు ఏ కంపెనీ పార్టీ. సో స్నోబాల్ అయిపోయిందంటే అర్థం ఏంటమ్మా? ఒక్కసారిగా
ఇంటెన్సిఫై అయిపోయింది, దాని ఇంటెన్సిటీ పెరిగిపోవడం. ఏ ప్లాన్ ప్రాబ్లమ్ ఐడియా స్నోబాల్స్, ఇట్ క్విక్లీ గ్రోస్ బిగ్గర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఒక్కసారిగా పెరిగిపోవడం అనే సెన్స్లో మనం స్నోబాల్ని వాడచ్చు. ఇది వర్బ్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా? వర్బ్గా వాడటం జరిగింది. స్నోబాల్డ్ ఇంటూ ఏ కంపెనీ పార్టీ. నెక్స్ట్ రీఇంబర్స్, ఇది మీకు తెలిసిందే, రీఇంబర్స్మెంట్ అంటారు. రీఇంబర్స్ బేసిక్గా వర్బ్గా వాడతాం. రీఇంబర్స్మెంట్, ఫీ రీఇంబర్స్మెంట్ అంటారమ్మా. ఇది మీకు బాగా వినుంటారు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పదం చాలా పాపులర్. ఒకసారి మీరు ఫీజు కట్టేస్తారు, మీకు ఆ డబ్బులు మళ్ళీ రీపే చేసేయడం. రీఇంబర్స్మెంట్ అంటే మీరే ఖర్చు పెడతారు, ఫస్ట్ ఇనీషియల్గా పెడతారు, మీరు పెట్టే ఖర్చు తిరిగి మీ అంటే గవర్నమెంట్ అనేది తీరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రీఇంబర్స్మెంట్. దిస్ ఈజ్ అ నౌన్, దిస్ ఈజ్ అ వర్బ్. రీఇంబర్స్ చేయడం అంటే రీపే చేయడం, ఆర్ యూ కెన్ సే రీఫండ్ అనొచ్చు, ఆర్ కాంపన్సేట్, ఇవన్నీ కూడా వర్బ్సే. టు పే బ్యాక్ మనీ టు సమ్వన్ హూ హ్యాస్ స్పెంట్ ఇట్ ఫర్ యూ ఆర్ లాస్ట్ ఇట్ బికాస్ ఆఫ్ యూ. ఓకే, సో దాన్ని రీఇంబర్స్ చేసే ప్రక్రియనే మనం రీఇంబర్స్మెంట్ అంటాం. ద ఎయిర్లైన్ రీఇంబర్స్డ్ మీ ఫర్ ద అమౌంట్ దే హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ. నా మీద ఓవర్ చార్జ్ చేసినటువంటి ఛార్జ్ని వాళ్ళు తిరిగి మళ్ళీ రీపే చేసేసారు. అంటే ఫస్ట్ మనం ఖర్చు పెడతాం, దాన్ని మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోగలం. దట్ ఈస్ రీఇంబర్స్, రైట్. ఎక్స్ట్రానియస్, ఓయూఎస్ కదమ్మా, అంటే ఇది కూడా యాడ్జెక్టివే. అయితే ఇది నెగిటివ్ కాంటెక్స్టా పాజిటివా? విచ్ ఇస్ నెగిటివ్, సంబంధం లేని, ఇర్రిలవెంట్ అంటాం కదా, ఇన్అప్రోప్రియేట్ ఆర్ ఇర్రిలవెంట్, ఈ కాంటెక్స్ట్లో మనం ఈ పదాలని వాడచ్చు. సో దిట్ ఈస్ నెగిటివ్ కదా. అసంబద్ధంగా ఉంది అని చెప్పడం, సంబంధం లేకుండా ఉండడం అసంబద్ధం. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ ఇర్రిలవెంట్ టు ది ఇష్యూ బీయింగ్ డిస్కస్, నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఆర్ రిలేటెడ్ టు సంథింగ్, దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కనెక్షన్ లేకుండా ఉండడం. సంథింగ్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్, అసంబద్ధం, రైట్. లాస్ట్ వర్డ్ ఏమంటున్నాడు? రికరెన్స్. రికరెన్స్ అనేది బేసిక్గా నౌన్. ఓకే, రికరింగ్ ఈజ్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్. ఓకే, రికర్ ఈజ్ యువర్ వర్బ్, రైట్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసారు కదా. రీ, మళ్ళీ, రీ అంటే మళ్ళీ కదా. రికర్ అంటే ఏంటమ్మా? మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వడం, రిపీట్ అవ్వడం. రిపీట్ అవ్వడాన్ని మనం రికర్ అంటాం. రికరింగ్ డిజిట్స్ అంటారు చూసారా, బార్ పెడతాం. రికరింగ్ డిజిట్స్ గుర్తున్నాయా? 0.7 బార్, బార్ ఇస్ 777, విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ రికర్స్, విచ్ రిపీట్స్. ఓకే, రికరెన్స్ ఈస్ నౌన్, ఈఎన్సి, రికరింగ్ యాడ్జెక్టివ్, రికర్ ఇస్ వర్బ్. సో రిపిటేషన్ అనొచ్చు, కాన్స్టెంట్ అనొచ్చు, క్రోనిక్ అనొచ్చు. క్రోనిక్ అంటే ఏంటి? అలా కంటిన్యూ అవడం, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, సంథింగ్ ఈస్ కంటిన్యూయింగ్, దట్ ఈస్ కాల్డ్ క్రానిక్. ద డాక్టర్ టోల్డ్ హిమ్ టు గో టు ద హాస్పిటల్ ఇఫ్ దేర్ వాస్ ఎ రికరెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్స్. మళ్ళీ అటువంటి సిమ్టమ్స్ కానీ రిపీట్ అయితే ఖచ్చితంగా యూ హ్యావ్ టు విజిట్ ఏ హాస్పిటల్. హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుందని డాక్టర్ అడ్వైస్ చేయడం జరిగింది. ద ఫ్యాక్ట్ ఆఫ్ హ్యాపెనింగ్ అగైన్, మళ్ళీ జరగడం, దట్ ఈస్ రికరెన్స్. ఓకే, సో అబ్జర్వ్ చేస్తుండండి. రీ అనే ప్రిఫిక్స్ కనిపిస్తుందంటే బ్యాక్ ఆర్ అగైన్ అనే మీనింగ్ రావాలి, వచ్చేటువంటి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ ఎక్కడ ఉంటాయని మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్. దట్ ఈస్ అబౌట్ వొకాబులరీ. ఇప్పుడు ఒకసారి అసైన్మెంట్ని చూసే ప్రయత్నం చేయండి. దీన్ని అందరూ కూడా ఆన్సర్ చేయండి అమ్మా, రైట్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ టుడేస్, నిన్న ఇచ్చినటువంటి, మొన్న మనం మండే డిస్కస్ చేసినటువంటి దానిని ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. నౌ యూ గో త్రూ టుడేస్ అసైన్మెంట్. ఈరోజు అసైన్మెంట్ని ఒకసారి చూడండి. 7 లెటర్డ్ వర్డ్ అంటున్నాడు, రైట్. 7 లెటర్డ్ వర్డ్, 7 లెటర్డ్ వర్డ్ విచ్ ఇస్ అ నౌన్. ఓకే, ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో మనం వాడతాం, విచ్ వి యూజ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. ఒక పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం ఇది. అది మీకు ఇచ్చినటువంటి క్లూ, ఫస్ట్ వన్. సెకండ్ వన్ బల్వార్క్, స్ట్రాంగ్ హోల్డ్, ఫీఫ్డమ్. ఈ మీనింగ్స్ వచ్చేటువంటి సినోనిమ్స్ ఇవి. ఫీఫ్డమ్ అంటే తెలుసు కదా, మీకు ఉండేటువంటి ఒక స్ట్రాంగ్ పాయింట్, స్ట్రాంగ్ హోల్డ్, మీకంటూ పట్టు ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రాంగ్ హోల్డ్గా చెప్పచ్చు, రైట్. మీకు ఆ ప్రాంతం మీద, ఆ సెక్టార్ మీద, లేదంటే ఆ వ్యవస్థ మీద కావచ్చు, ఆ ప్రాంతం మీద మీకు మంచి పట్టు ఉండడం, రైట్. మీరు చెప్తే ఆ మాట అందరు వినేలా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ ఫీఫ్డమ్ అనొచ్చు. స్ట్రాంగ్ హోల్డ్, బుల్వార్క్, ఈ మీనింగ్స్ వచ్చే పదం అది. సో విచ్ ఈస్ ఎ 7 లెటర్డ్ వర్డ్. వాట్ ఈస్ దట్? యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమింగ్ టు దిస్ మల్టిపుల్ ఎర్రర్స్, ఈరోజు నేను మల్టిపుల్ ఎర్రర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మోడిఫికేషన్ చేయాలన్నది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే హోల్డ్ దట్ అన్ ఎలక్షన్ క్యాండిడేట్ హ్యాస్ అ రైట్ టు ప్రైవసీ ఫ్రమ్ voters and need not lie out every scrap of his personal life and possessions past and present for the electorate to examine with a magnifying glass. Okay,
ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మనం తీసుకున్నాం. ఎగ్జామ్స్లో మీకు అడిగేటువంటి అప్లికేషన్స్నే ఇక్కడ మనం పెట్టి అడగడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. డోంట్ వరీ అబౌట్ వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్. రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానని అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. మెన్షన్ ఇట్ ఫ్రీలీ. అలానే మీ ఫ్రెండ్స్ కూడా పాస్ ఆన్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు కొత్త ట్యూటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.